విశ్వాసం అంటే ఏమిటో, దాని పరిపూర్ణత ఏమిటో, దాని పూర్తి అంతరార్థం ఏమిటో మనం నిన్న ఉదయం చూసాం. నిన్న రాత్రి మనం క్రైస్తవ విశ్వాసానికి కీలకమైంది విధేయత అన్నది చూసాం. క్రైస్తవ విశ్వాసానికి ఒక రకంగా విధేయత పర్యాయ పదం అని మనం చూసాం. విధేయత లేని విశ్వాసాన్ని ప్రభు తిరస్కరిస్తాడని కూడా మనం చూసాం. క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చాక మనం క్రైస్తవ భక్తిలో పెరగాలి. అందుకని ఈ రోజున మనం భక్తి గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. తిమోతి పత్రికను మీరు చదివితే పౌలు పలు సందర్భాల్లో క్రైస్తవ భక్తి గురించినటువంటి అనేకమైన కోణాలని స్పృశిస్తూ క్రైస్తవ భక్తి గురించి ఆయన అనేకమైన విషయాల్ని చెప్పడం మనం చూస్తాం. కొత్త నిబంధనలో అనేక చోట్ల క్రైస్తవ భక్తి గురించిన ప్రస్తావన, క్రైస్తవ భక్తి గురించినటువంటి ప్రబోధం మనకు చాలా సుస్పష్టంగా ఉండడం మనం చూస్తాం. భక్తి భారతీయులకు కొత్త ఏం కాదు. భారతీయులకు మంచి భక్తి ఉంది. ఎటొచ్చి క్రైస్తవులకే పెద్ద మంచి భక్తిగా లేనట్టుగా అనిపిస్తుంది మనకి. అదే అసలైన చిక్కు. అందుకనే భక్తి గురించి మనం కొన్ని విషయాల్ని కూలంకుషంగా విశ్లేషణాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం, ముఖ్యంగా వాక్యపు వెలుగులో మనం భక్తిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. భక్తి గురించి మాట్లాడుతూ ఈ తిమోతి పత్రికలో, మరి ముఖ్యంగా తీతు పత్రికలో కూడా పౌలు మనకి భక్తి అనేది చాలా అవసరం అని చెప్పడం మనం చూస్తాం. ఒక వచనం మీకు చదివి నేను తర్వాత దాని లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతున్నాను. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. భక్తి క్రైస్తవుడికి అనివార్యమైన విషయం, తప్పనిసరి. ఇక్కడ మనం చూస్తే ఈ 11 నుంచి 13 వచనాలు భక్తి అనేది మనం ఖచ్చితంగా పాటించాల్సిన విషయం అని తెగేసి చెప్పేస్తుంది బైబిల్. ఇక్కడ మనం చూస్తే ఈ ధ్వనిస్తున్నటువంటి స్వరం మనం చూస్తే ఇది ఆజ్ఞారూపకంగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. భక్తితో బ్రతుకుచుండవలెను. బ్రతుకుచుండవలెను అంటే సలహా కాదు, అదొక ఆప్షనల్ ఎక్స్ట్రా కాదు. బ్రతికితే మంచిది, నేను దగ్గర చప్పట్లు కొట్టకపోతే మంచిదన్నానే, అలాంటి ఆప్షన్ కాదు అది. నువ్వు ఖచ్చితంగా పాటించాలి. నువ్వు క్రైస్తవుడివా, క్రైస్తవురాలివా, విశ్వాసివా, క్రీస్తు విశ్వాసంలోకి వచ్చావా, ఖచ్చితంగా నువ్వు భక్తిని పాటించాల్సిందే. భక్తితో బ్రతకాలి. భక్తితో బ్రతికేటప్పుడు కొన్ని విడిచిపెట్టాలని కూడా చెప్తున్నాడు. ఏమిటది? భక్తిహీనత విడిచిపెట్టాలి. ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టాలి, విసర్జించాలి. ఎందుకంటే ఈ రెండు ఒక ఒరలో ఇమిడే కత్తులు కాదు, కలిసి ప్రయాణం చేయవు. క్రైస్తవ భక్తి గురించి మనం ఆలోచించినప్పుడు దానికి బద్ధ శత్రువు ఏమిటంటే లోకతత్వం, వరల్డ్లీనెస్. అందుకని ఇంగ్లీష్లో భక్తిని ఏమన్నారంటే, ఇంగ్లీష్ బైబిల్స్లో గాడ్లీనెస్ అన్నారు. భక్తి తత్వాన్ని ఏమన్నారంటే గాడ్లీనెస్ అన్నారు. అంటే దేవుని తత్వాన్ని పుణికిపుచ్చుకోవడమే భక్తి, దేవుని లక్షణాలని అంటించుకోవడం భక్తి. భక్తిగా ఉండే క్రైస్తవుడికి లోకం అంటే పడదు. లోకం అంటే లోకస్తులతో స్నేహం చేయడానికి కాదు, లోకస్తులంటే విరుద్ధం అని కాదు. లోకతత్వం, లోకతత్వాన్ని ప్రేమించద్దు అంటుంది బైబిల్.
దేవుడు లోకం ఎంతో ప్రేమించినని రాయబడింది. మనల్ని ఏమో లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు ఆయన. ఆయనకో రూల్, మనకో రూల్ కాదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించినని అన్నప్పుడు యోహాను 3:16లో ఆయన లోకస్తులను ప్రేమించి వారి కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆయన మన పాపముల నిమిత్తమే కాదు, లోకమంతటి పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడని మొదటి యోహాను పత్రిక 2:1 మీరు చదివితే మీకు అర్థమవుతుంది. కానీ మనల్ని లోకమును ప్రేమించొద్దు అని చెప్పినప్పుడు ఇదే యోహాను పత్రిక రాసేటప్పుడు మొదటి పత్రికలో 2:15 మీరు చదివితే ఆయన లోకంలో ఉన్న తత్వాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, దాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. సో క్రైస్తవ భక్తికి బద్ధశత్రువు ఏమిటి అంటే లౌకికత్వమే, లోకతత్వమే. వరల్డ్లీనెస్ స్టాండ్స్ ఇన్ ఎగ్జాక్ట్ ఆపోజిషన్ టు గాడ్లీనెస్. దైవతత్వానికి, భక్తికి ఎదురొడ్డి నిలబడేది ఏమిటంటే లోకతత్వమే. కాబట్టి మీ భక్తిని దొంగిలించేది, మీ భక్తికి గండి కొట్టేది, మీ భక్తికి అడ్డుబండగా నిలిచేది ఏమిటంటే లోకతత్వమే. లోకతత్వం నాకెలా అబ్బుతుంది అంటే అసలు మనం 90% అందులోనే ఉంటాం మన క్రైస్తవులు. నేను రాత్రి చెప్పినట్టుగా మీ పెళ్ళిళ్ళు చూసుకోండి, మీ పేరెంటాలు చూసుకోండి, మీ ఇంట్లో జరిగే పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా సంస్కారాలు ఉంటాయి మనకి. ఇవన్నీ మనం ఏ సంస్కారాలు పాటిస్తున్నాం చెప్పండి, మీరు చెప్పండి నాకు. తెలంగాణ క్రైస్తవ ప్రజలు లోకతత్వంలో మనం మునిగిపోయాం అన్నమాట. ఎంత మునిగిపోయామంటే మనం మునిగిపోయామని కూడా మనకు తెలియనంత మునిగిపోయాం. నిండా మునిగిన తర్వాత చలి ఏముంది అని అన్నారు కదా, సగం మునిగినోడికి తెలుస్తుంది అన్నమాట. పూర్తిగా మునిగినోడికి మునిగినట్టు కూడా తెలియదు. అదనమాట సమస్య. మన జీవితాలు కప్పలాంటివి అన్నమాట. అది బావిలో ఉండగలదు, భూమి మీద ఉండగలదు. మనం లోకంలో ఎంత కంఫర్టబుల్ ఉండగలమో, ఎంత సౌకర్యవంతంగా ఉండగలమో, చర్చిలోకి వచ్చి కూడా ఇక్కడ కూర్చొని అంతే సౌకర్యవంతంగా మనం ఉండగలం. క్రైస్తవ కప్పలం మనం. అనవసరం గొర్రెలు అన్నారు కానీ గొర్రెలు కాదు మనం. గొర్రెలు అలా ఉండవు. గొర్రె బురదగుంట్లో పడితే వెంటనే అరుస్తుంది నన్ను తీరా అని. కప్ప అలా కాదు. కప్ప అక్కడనూ ఉండగలదు హాయిగా, ఇక్కడనూ ఉండగలదు హాయిగా. డబుల్ యాక్షన్. ఈ ద్విపాత్రాభినయం క్రైస్తవ కప్పలకే వస్తుంది. ఏ రెండింటికి పెళ్లి చేయకూడదు, ఆ రెండింటికి పెళ్లి చేసేసాం మనం మన బతుకులో. లోకతత్వానికి, క్రీస్తు తత్వానికి, ఈ రెండింటికి పడదు. అది మన పరిస్థితి. అందుకని నేను బైబిల్ చెప్తాను చాలా స్పష్టంగా, అయ్యా భక్తి మీకు మ్యాండేటరీ, భక్తి మీకు తప్పనిసరి. తమరు విశ్వాస అయితే భక్తి కనపరచు. ఇప్పుడు మనం ఒకసారి భక్తి అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. తెలుగులో భక్తి అనే మాట చాలా చక్కటి మాట. అందుకనే తెలుగులో గాడ్లీనెస్ అనకుండా భక్తి అని ట్రాన్స్లేట్ చేశారు. భక్తి అనే మాట ప్రేమకు సంబంధించిన మాట. అది ప్రేమ డిపార్ట్మెంట్ అన్నమాట. మనకి మానవ సంబంధాల్లో రకరకాలైనటువంటి ప్రేమలు ఉంటాయి. మానవ ప్రేమ సంబంధాల్లో మనకి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రేమ ఉంటుంది. ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించే ప్రేమని తెలుగులో వాత్సల్యం అన్నాం. వాత్సల్యం. అమ్మ కొడుకుని ప్రేమించినా, నాన్న కూతురిని ప్రేమించినా అది వాత్సల్యం అంటాం. అందుకని పుత్రవాత్సల్యం అనే మాట, పితృవాత్సల్యం అనే మాట మనకి తెలుగులోకి వచ్చింది. ఇది వాత్సల్యం. ఇది తల్లిదండ్రులకి ప్రేమకు మాత్రమే సంబంధించిన ప్రేమ ఇది వాత్సల్యం అంటే. అందుకని బైబిల్లో కూడా దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటాడు రోమాపత్రిక 12:1 పౌలు. అది పితృ వాత్సల్యం. దేవుడు తండ్రిగా మనల్ని ప్రేమిస్తాడు. మరొక రకమైన ప్రేమ ఉంటుంది. అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉంటుంది. దాన్ని ఆప్యాయత అంటాం.
ఆప్యాయత అంటే అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య బంధువుల మధ్య ఉండేటువంటి ప్రేమ, దాన్ని ఆప్యాయత అంటాం. ఇప్పుడంటే తెలుగు మర్చిపోయాను. చైతన్య నారాయణ వచ్చిన తర్వాత మిషనరీ స్కూల్స్ ఉన్నప్పుడు బాగా తెలుగు వచ్చేది. మనమేమి మిషనరీ స్కూల్స్ని అమ్ముకున్నాం, దానివల్ల జ్ఞానం కూడా అమ్మేసుకున్నాం. ఈరోజు జ్ఞానం లేదు మనకి. ఇంకొక ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏమిటంటే ఇరుగు పొరుగుల మధ్య, కొలీగ్స్ మధ్య, మన సామాజిక వ్యవస్థలో అనేకులతో మనం ప్రేమ సంబంధాన్ని నెరుపుతాం. దాన్ని స్నేహం అంటాం తెలుగులో. ఇంకొక ప్రేమ ఉంది, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది, దాన్ని అనురాగం అంటాం. అది భార్యాభర్తల మధ్యలో ఉన్నదాన్నే అనురాగం అంటాం. రాగం అంటే సంస్కృతంలో ప్రేమ అనే అర్థం కూడా ఉంది. రాగం అంటే పాటల్లో పాడే రాగమే కాదు. అందుకని రాగద్వేషాలు అన్నారు తెలుగులో. రాగద్వేషాలు అనేది ఒక జంట పదం తెలుగులో. అంటే ప్రేమద్వేషాలు అన్నమాట, అనురాగం. దేవుడికి భక్తుడికి మధ్య ఒకటి ఉంటుంది. అలాగే దేశానికి భక్తుడికి దేశస్థుడికి మధ్య ఒకటి ఉంటుంది, దాన్ని భక్తి అన్నారు. భక్తి అనే మాట సాధారణంగా ప్రేమకు ఎప్పుడు వాడతారంటే, మనకంటే పెద్దవారిని, మనకంటే ఉన్నతమైన వారిని మనం ప్రేమిస్తే దాన్ని భక్తి అంటారు అన్నమాట. దేశం నాకంటే గొప్పది కాబట్టి దేశాన్ని ప్రేమిస్తే దేశభక్తి అన్నారు. గురువుగారు నాకంటే గొప్పవాళ్ళు కాబట్టి గురువుగారిని ప్రేమిస్తే గురుభక్తి అన్నారు. భర్త భార్య కంటే గొప్పవాడు కాబట్టి, అంటే పెద్దవాడు కాబట్టి, కనీసం వయసులోనైనా పెద్దవాడు కాబట్టి మీరు పనికిమాలినవాడు అనుకుంటా ఉండొచ్చు మనసులో, అది వేరే విషయం. కానీ వాస్తవానికి పెద్దవాడు కనుక దాన్ని పతిభక్తి అన్నారు. సతిభక్తి లేదు, పతిభక్తి ఉంది. తల్లిదండ్రులు బిడ్డల కంటే పెద్దవాళ్ళు కాబట్టి పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తే దాన్ని పితృభక్తి అన్నారు. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తే దాన్ని దైవభక్తి అన్నారు. ఇది భక్తి అంటే. భక్తి అంటే ఒక వల్లమాలిన ప్రేమ, విపరీతమైన ప్రేమ. భక్తుడు దేవుడికి అన్నిటికీ మించి అర్పించుకునే ప్రేమ, దాన్ని భక్తి అన్నారు. బైబిల్లో అందుకే వాడేటప్పుడు భక్తి పక్కనే ఇంకో మాట వాడారు, భయభక్తులు అన్నారు. ఎందుకంటే భక్తి అనేది ఎప్పుడు కూడా నాకంటే ఉన్నతమైన వాడికి ఇచ్చేది కాబట్టి అక్కడ గౌరవం ఉండాలి ఖచ్చితంగా. ఇది గౌరవంతో కూడిన ప్రేమ అన్నమాట. అరే భర్త అనకూడదు. అందుకని ఇప్పుడు కొత్తగా ఒక కొత్త సామెత వచ్చింది. ఏమిటంటే అమ్మా నాన్నలు చూసిన పెళ్లి చేసుకుంటే, అలాంటి పెళ్లి చేసుకుంటే భార్య ఏమండి అంటదట. కానీ నువ్వే ఏరుకోరి పెళ్లి చేసుకుంటే భార్య అరే ఇట్రారా అంటదంట. అదన్నమాట తేడా. ఏం మిస్సింగ్ అక్కడ మీకు తెలిసి ఏం మిస్సింగో. కాబట్టి భక్తిలో గౌరవం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే భక్తి ఇప్పుడు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిని ప్రేమిస్తుంది. దేవుడు అందరికంటే అత్యున్నతమైన వాడు. ఆయన దేశం కంటే గొప్పవాడు, గురువు గారి కంటే గొప్పవాడు, తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. బయట వాళ్ళకు ఉంది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మనకు ఒకటే దేవోభవ, క్రీస్తే మనకు దేవోభవ. ఇంకెవరు దేవోభవలు కాదు. వాళ్ళందరూ గౌరవనీయమైన వాళ్ళే తప్ప దేవుళ్ళు కాదు, దైవ సమానులు కాదు. కాబట్టి ఈ దేవుడికి ఇచ్చే భక్తి, ఈయన అద్వితీయ దేవుడు. వాళ్ళకంటే చాలామంది దేవుళ్ళు ఉంటారు కాబట్టి పాపం ఆ భక్తిని పంచడంలో పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి సోమవారం ఒక ఆయనకి భక్తి ఇస్తారు, గురువారం ఒక ఆయనకి ఇస్తారు, మంగళవారం ఒక ఆయనకి ఇస్తారు, శుక్రవారం ఒక ఆవిడకి ఇస్తారు. ఇలాగా పాపం వాళ్ళు తంటలు పడుతుంటారు భక్తిని పంచుకోవడానికి. ఈ దేవుడు భక్తిని పంచితే ఒప్పుకోడు, ఎందుకంటే ఈయన అద్వితీయ దేవుడు. ఒకసారి ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళి చదువుదాం మనం. ఆయన భక్తిని గురించి ఇశ్రాయేలీయులకు నేర్పిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చూడండి, మళ్ళీ చదువుదాం, అక్కడ కొద్దిసేపు ఆగుదాం. అసలు ఈ బైబిల్ దేవుడే అద్వితీయ దేవుడు. ఏమిటి అద్వితీయ దేవుడు అంటే? ఇటువంటి వాడు ఇంకొకడు లేడు. అద్వితీయ దేవుడికి భక్తి ఎలా ఉండాలి? అద్వితీయంగానే ఉండాలి.
మనం పంచి ఇవ్వడానికి కుదరదు. ప్రభా ఆదివారం నువ్వు ఇది ఉంచుకో, సోమవారం నేను మరి నాకు వేరే వాళ్ళకి వాళ్ళని కూడా నేను సాటిస్ఫై చేయాలి కదా అంటే కుదరదు ఈ దేవుడి దగ్గర. ఇశ్రాయేలీలకి ఆది నుంచి నేర్పించుకొచ్చాడు ఈ విషయం. ఆయన తొలినాళ్ల నుంచి ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుంచి ఆయన చెప్తూ వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని పౌలు గలతీ పత్రికలో స్కూల్ మాస్టర్ అన్నాడు, ఇది బాల శిక్షకుడు అన్నాడు. అంటే భక్తి జీవితంలో ఇశ్రాయేలీల బ్రతుకు బాల్యం అన్నమాట. క్రైస్తవంకి వచ్చేటప్పటికి మనం కాలేజీకి వచ్చామన్నమాట. కానీ మనల్ని చూస్తేనేమో మనం ఇంకా ఎల్కేజీలోనే దేకుతున్నట్టు కనపడుతుంది చూస్తే, మన తెలుగు క్రైస్తవ్యాన్ని, భారతీయ క్రైస్తవ్యాన్ని చూస్తే. తొలినాళ్ళలోనే చెప్పాడు వాళ్ళకి, మీ భక్తి ఇలా ఉండాలిరా, మీ భక్తికి కారణభూతుడెవడు? నేనే అని చెప్తున్నాడు దేవుడు. నేనెవరిని? అద్వితీయుడిని. అద్వితీయుడు దేవుడు ఎలాంటి వాడో దాన్ని బట్టి భక్తి ఉండాలి. భక్తుడి యొక్క గొప్పతనం కాదు ఇక్కడ భక్తి అంటే. చాలాసార్లు మీరు అన్య భక్తిలోకి వెళ్ళి చూస్తే ఒక భక్తుడు చాలా సిరి సంపదలు ఉన్నవాడైతే ఒక వజ్రకిరీటం ఇచ్చేస్తాడు దేవుడికి. పాపం ఇంకో భక్తురాల దగ్గర ఏముండదు, ఆమెమో తీసుకొచ్చి ఏదో చిన్న మూట సమర్పించుకుంటుంది. భక్తి గొప్పతనము భక్తుల్లో ఉండదు. భక్తి గొప్పతనము భగవంతుల్లో ఉంటుంది, దేవుళ్ళలో ఉంటుంది. ఈయన అద్వితీయుడు, ఈయనకు సాటి ఎవడు లేడు. కీర్తనకారుడు అందుకే అన్నాడు, వేల్పులలో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు. దర్ ఇస్ నన్. నువ్వు ముక్కోటి అంటావో, ఇంకొకటి అంటావో, ఇంకో 10 కోట్లు వేసుకుంటావో నాకు తెలీదు, బట్ ఈయనలాంటి వాడు లేడు. ఈజ్ అ క్లాస్ అపార్ట్. కనుక క్రైస్తవులు మొదట తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈయన పట్ల మీరు చూపించే ప్రేమ ఇంకెవ్వరి పట్ల చూపించడానికి వీల్లేదు అన్నమాట. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు చాలామంది యేసుక్రీస్తు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు అని అంటుంటారు. యేసుక్రీస్తు వారి పదజాలం మీరు వింటే ఆయన దేవుడి మాటలే మాట్లాడాడు. నువ్వు నన్ను ప్రేమించాలనుకుంటే, నువ్వు నా శిష్యుడు కావాలనుకుంటే, పాత నిబంధనలో యెహోవా దేవుడు ఎలాంటి ప్రేమ కోరాడో ఇశ్రాయేలీల దగ్గర నుంచి, మనందరి దగ్గర నుంచి యేసుక్రీస్తు అదే ప్రేమ కోరుతున్నాడు. నువ్వు నన్ను మీ అమ్మ కంటే నాన్న కంటే ఎక్కువ ప్రేమించాలి అన్నాడు. నీ భార్య కంటే భర్త కంటే ఎక్కువ ప్రేమించాలన్నాడు. నీ పిల్లల కంటే, నీ కొడుకులు కూతుర్ల కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలన్నాడు. కోడళ్ళ కంటే ఎక్కువ ప్రేమించమంటే ప్రేమించేస్తాం, చాలా ఈజీ అది. అత్తల కంటే ఎక్కువ ప్రేమించమంటే ప్రేమించేస్తాం, ఈజీ. కానీ అమ్మ కంటే ఎక్కువగా, కూతురు కంటే ఎక్కువ ప్రేమించమంటేనే గొడవ. కానీ నువ్వు ప్రేమించి తీరాలి. చివరికి నిన్ను నువ్వు ప్రేమించుకున్న దానికంటే ఎక్కువగా ప్రేమించాలి. తన్ను తాను ఉపేక్షించుకోకపోతే వాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు. నేను రాత్రి కూడా మీకు గుర్తు చేశాను, లూకాసు వార్త 14వ అధ్యాయం. మార్క్స్ వార్తలో చెప్పాడు, తర్వాత మత్తయి వార్తలో చెప్పాడు, అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు ఈ విషయాన్ని. అద్వితీయ ప్రేమ, ఇది భక్తి. మీకు అర్థం కావడానికి, పక్కింట్లో ఒక అందమైన ఒక స్త్రీ ఉందనుకోండి, ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆవిడ్ని ఇంట్లో ఉన్న ఆయన ఒక ఆయన ఇష్టపడితే, తనకి కూతురున్నా ఇంకొక కూతురుగా ప్రేమించవచ్చు, తప్పులేదు. ఈయనకు ఆల్రెడీ కూతురు ఉంది, కానీ ఆమెను కూతురుగా ముచ్చట పడితే తప్పేం లేదు. ఈయనకు ఆల్రెడీ చెల్లి ఉంది, ఆమెను చెల్లిగా భావిస్తే తప్పేం లేదు. ఈయనకు ఆల్రెడీ తల్లి ఉంది, ఆమె కంటే చాలా చిన్నోడు, ఆమెను తల్లిగా భావిస్తే తప్పేం లేదు. కానీ ఈయనకు ఆల్రెడీ భార్య ఉంది, ఆమెను భార్యగా భావిస్తే చాలా తప్పు. అదేంటి, చెల్లి ఉండగా ఇంకో చెల్లి తెచ్చుకోవచ్చు, తల్లి ఉండగా ఇంకో తల్లిని తెచ్చుకోవచ్చు, కూతురుండగా ఇంకో కూతురిని తెచ్చుకోవచ్చు, భార్య ఉండగా ఇంకొక భార్యని ఎందుకు తెచ్చుకోకూడదు? ఈ ప్రేమ వేరు. ఈ అనురాగం ఉంది చూసారా, ఈ రాగం కేవలం భార్యకే, ఈ రాగం కేవలం భర్తకే. ఈ రాగం వేరే దగ్గర ఆలపించకూడదు. దిస్ మ్యూజిక్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ స్పౌస్, ఎక్స్క్లూజివ్లీ టు యువర్ స్పౌస్. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది ఇంకా జటిలం అవుతుంది, అది ఇంకా అత్యున్నతమైనది అవుతుంది, అది ఇంకా అద్వితీయమైనది అవుతుంది, అది ఇంకా స్వచ్ఛమైనది అవుతుంది.
ఈ దేవుణ్ణి ప్రేమించినట్టు చివరికి నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోవడానికి వీల్లేదు. ఇది భక్తి. ఈరోజు మీరు ప్రశ్న వేసుకోండి, మీకు ఈ భక్తి ఉందా? భక్తి అంటే మీరేమనుకుంటారు? శుభ్రంగా ముసుకేసుకొని స్నానం చేసి ఇక్కడికి వచ్చి కాస్తసేపు భజన చేసుకొని శుభ్రంగా భోజనం చేసుకొని ఇక్కడ చాలా క్రమశిక్షణతో కూర్చొని కాస్త ధ్యానంలో గడిపేసి వెళ్ళిపోతే భక్తి అనుకుంటున్నారా మీరు? ఉదయాన్ని ప్రార్థనతో, సాయంత్రాన్ని మళ్ళీ ప్రార్థనతో ముగిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా మీరు? నో నో నో. మనిషి ఒక ప్రేమ పిపాస అండి. వాడు దేన్నో ఒక దాన్ని ప్రేమించకుండా ఉండలేడు. ఇది మనిషి సమస్య. దేవుణ్ణి ప్రేమించలేదనుకోండి, నేను మీకు విశ్వాసం గురించి ఒక సత్యం చెప్పాను కదా, దేవుణ్ణి విశ్వసించకపోతే ఏదో ఒక పనికి మాలిన దాన్ని నమ్ముతామని. ఇది కూడా అంతే, ప్రేమ కూడా అంతే. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే ఏదో ఒక పనికి మాలిన దాన్నో, ఏదో ఒక పనికి మాలిన వాడినో నువ్వు నమ్మేస్తావు, నువ్వు ప్రేమించేస్తావు. యూ కెనాట్ బట్ లవ్. దట్స్ హ్యూమన్ నేచర్. అందుచేత దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే అందరినీ సరిగా ప్రేమిస్తాం, పనికిమాలిన వాటిని ప్రేమించాం. చూడండి, మానవ లోకంలో ఇప్పుడు ఈరోజు నడుస్తున్న తీరేమిటంటే, మనం డబ్బుని వాడుకోవాలి, వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ ఈరోజు మానవ సంబంధాలు ఎలా ఉన్నాయంటే, మనుషుల్ని వాడుకుంటున్నాం, డబ్బుని ప్రేమిస్తున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. చాలాసార్లు మీ కార్ని ప్రేమించినంత మీ భార్యని కూడా మీరు ప్రేమించరు. చాలామంది భార్యలు వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లని ప్రేమించినంత వాళ్ళ ఆయన్ని ప్రేమించరు. చాలామంది భార్యలు వాళ్ళ పట్టు చీరని ప్రేమించినంత వాళ్ళ ఆవిడని ప్రేమించరు. చాలామంది భార్యలు వంట లెక్కని ప్రేమించినంత వాళ్ళ సొంత అక్కను కూడా ప్రేమించరు. ఇది ప్రాబ్లం. ఎందుకు భర్తలు భార్యలను ప్రేమించలేకపోతున్నారు, భార్యలు భర్తలను ప్రేమించలేకపోతున్నారు? ఎందుకంటే ప్రేమకు మూలమైన వాడిని, ప్రేమకు మూలాధారమైన వాడిని, ఎవరిని తీసేస్తే ప్రేమ చచ్చిపోతుందో ఆయన్ని ప్రేమించడం చేత కానప్పుడు ఇంకెవరిని ప్రేమించడం సరిగ్గా చేత కాదు మనకి. అందుకనే ప్రేమలో ఒక ఉన్మాదం వచ్చి పడింది. ఇప్పుడు ప్రేమోన్మాదం అనేది భాషాపరంగా సరి అయిన సమాసమేమో కానీ అది దుస్సమాసం కాకపోవచ్చేమో కానీ ప్రేమలో ఉన్మాదం ఉండదు. వాస్తవికంగా ఆలోచించినప్పుడు ప్రేమకి ఉన్మాదానికి పడదు. ప్రేమోన్మాదం అనేది అసలు లేనే లేదు. ప్రేమ పేరిట ఉన్మాదం అను కొంచెం వినడానికి బాగుంటుంది. మన ప్రేమలు మారిపోయినాయి. ఎందుకంటే ప్రేమ మూర్తిని, ప్రేమకు మూలకారకుడిని మనం మర్చిపోయాం. మీ మనసుల్లో ఎక్కడో తలకాయల్లో వస్తుంది, ఎందుకు నేను దేవుడిని ఇంత ప్రేమించాలి, ఈయన ఇంత స్వార్థపరుడా, ఈయన ఇంత శాడిస్టా, అమ్మకిచ్చే ప్రేమ కూడా కావాలంటాడు, నాన్నకిచ్చే ప్రేమ కావాలంటాడు, నన్ను నేను ప్రేమించుకుంటే ఆ ప్రేమ కావాలంటాడు, భార్యకి ఇచ్చేది కావాలంటాడు, ఇంకా నా దగ్గర ఏం మిగులుతుంది అని మీరు అనుకోవచ్చు. నో, ఆయన శాడిస్ట్ కాదు, ఆయన చాలా మంచోడు. ఎందుకంటే ప్రేమకు మూలాధారమైనవాడు కాబట్టి ముందు నన్ను ప్రేమిస్తేనేరా నీకు ఏ ప్రేమ అయినా అర్థం ఇది సచ్చుద్దని చెప్తున్నాడు అనమాట ఆయన. అదే ఆయన చెప్తుంది. యేసుప్రభు మనందరి ప్రేమను, అత్యున్నతమైన ప్రేమను, అద్వితీయమైన ప్రేమను కోరుతున్నాడంటే, నువ్వు నా శిష్యుడు కావాలంటే ముందు ప్రేమించడం నేర్చుకోరా నన్ను అని అంటున్నాడు ఆయన. ఎందుకంటున్నాడంటే, అక్క కంటే, అక్క చెల్లెండ్ర కంటే, అన్నదమ్ముల కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటున్నాడంటే, నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని. అమ్మా నాన్న కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటున్నాడంటే, నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని. నీ బిడ్డల కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటున్నా అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని. తన్ను తాను ఉపేక్షించుకోకపోతే నా శిష్యుడు కానేరడు అని ఎందుకు అంటున్నాడంటే, మనల్ని కూడా మనం ప్రేమించుకోవాలండి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవడం జీరో అవుతుందో మీకు ఒకటే మిగులుతుంది, ఆత్మహత్య. మనిషి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడో తెలుసా? మీరు సైకాలజిస్టులను అడగండి. వెన్ హీ లవ్స్ హిమ్సెల్ఫ్ జీరో, హీ కమిట్స్ సూసైడ్. అది పురుషుడైనా, స్త్రీ అయినా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటారంటే, తమను తాము ఇక ప్రేమించుకోవడానికి ఏమీ లేనప్పుడు, సున్నా అయిపోయినప్పుడు తమ ప్రేమ, ఈ స్వీయ ప్రేమ, వాళ్ళకి ఆత్మహత్య చేశారని. అందుకని క్రీస్తును ప్రేమించిన వాడు నెవర్ కమిట్స్ సూసైడ్. ఆత్మహత్య చేసుకోజాలడు, చేసుకోలేదు. ఈ క్రిస్టియన్ సైకాలజీ మీకు అర్థం కావాలి.
అందుకని ప్రభువుని ప్రేమించడం ఆశీర్వాదకరం. అది ఆయనకు ఆరాధనే కాదు, నాకు ఆశీర్వాదకరం. మనం ఏమంటున్నాం తెలుసా? నాకు ఆశీర్వాదం ఇస్తే నిన్ను ఆరాధిస్తానంటున్నాం. నో నో నో, ద రివర్స్ ఈజ్ ట్రూ. నిన్ను ఆరాధిస్తే నాకు ఆశీర్వాదం. ఈరోజు దరిద్రం ఏమిటంటే క్రైస్తవ ఆరాధనలో నన్ను ఆశీర్వదించు, అప్పుడు నిన్ను ఆరాధిస్తా. ఈ మధ్య కొత్త పాట ఒకటి వచ్చింది, మేలు చేయక నువ్వు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను. అంటే నువ్వు ఆయన మేలు చేయకపోతే నువ్వు ఆరాధించవా? ఊరిని అడుగుతున్నా. ఈ పాటలు ఎవరు రాస్తారో చొక్కాలు పట్టుకొని అడగాలనుకుంటాను నేను. రాసి ఎక్కడో కూర్చుంటారు వాళ్ళు, మీరేమో తెలియక పాడేస్తూ ఉంటారు. ఆయన ఆశీర్వదించకపోతే, మేలు చేయకపోతే నువ్వు ఆరాధించవా? నిన్న నేను చెప్పాను మీకు, హబక్కూకు ఎట్లా ఆరాధించాడు. నిజమైన ఆరాధన ఏమిటో తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ప్రజా నీ ప్రతిమకు మొక్కం. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను మేము ఆయన్నే ఆరాధిస్తాం, నిన్ను పూజించాం, ఆయన్నే పూజిస్తాం. దిస్ ఈజ్ ఆరాధన. మీ పాటల్ని తిరగరాసుకోండి. ప్రభువుని ప్రేమించడమే ఆశీర్వాదం, భక్తి ఆశీర్వాదం. ఇది మనం తెలుసుకోవాలి. ఇది క్రైస్తవ భక్తి అండి. మీకు ఇప్పుడు భక్తి గురించి అర్థమైంది కాబట్టి కొంచెం మనం లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. భక్తి గురించి బైబిల్ చెప్తున్న కొన్ని మాటలు మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మీకోసం నేను చదువుతున్నాను. అమ్మ మీకు ఛాన్స్ ఇవ్వనందుకు ఏమనుకోకండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, 1 తిమోతి 4:7, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి. మీరు తెలంగాణ పదం వాడాడు ఇక్కడ, ముచ్చట. ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏమంటున్నాడు? దేవభక్తిని ఏం చేయమంటున్నాడు? సాధకము చేసుకొనుము అంటున్నాడు. 1 తిమోతి 6:11, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. ముందు ఒక మాట ఉంది, అది అండర్లైన్ చేసుకోండి, సాధకము చేసుకున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రయాసపడం. ఇవన్నీ క్రియారూపకాలు, వర్బల్ వర్డ్స్ ఇవి. మరొక మాట 1 తిమోతి 4:8, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. నేను మీకు చెప్పాను కదా, మన క్రైస్తవ భక్తి మనకే ప్రయోజనం. ఇది కేవలం ఈ లోకంలోనే కాదు ప్రయోజనం, వచ్చే లోకంలో కూడా, నిత్య లోకంలో కూడా ప్రయోజనకరమైంది. ఇది కొంత మట్టుకే, మీరు జిమ్కి వెళ్తే కొంత మట్టుకే మీకు లాభం. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? వాడిన పదాలు చూడండి, ప్రయాసపడము, సాధకము చేసుకున్నాము. మీకేమర్థమైంది భక్తి గురించి? భక్తి గురించి మీకేమర్థమైంది ఇప్పుడు 2 పదాలను బట్టి? భక్తి ఆటోమేటిక్గా రాదు. మీరు తిని పడుకోండి, మళ్ళీ స్నానం చేయండి, మళ్ళీ తిని పడుకోండి, మళ్ళీ స్నానం చేయండి, మళ్ళీ తిని పడుకోండి, ఏమొస్తుంది? ఒళ్ళు వస్తుంది. ఏమొస్తుందండి? ఒళ్ళు వస్తుంది. అదే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? కసరత్తు చేయాలి, ఎక్కడో పరిగెట్టాలి. మీరు చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తున్నారంట కదా, అట్లా మీ ఇంటి చుట్టూ పరిగెట్టాలి. అప్పుడు ఒళ్ళు పోతుంది. ఆరోగ్యం ఊరికే రాదు, కష్టపడాలి. పోలీసు వారిని అడగండి, వారు చెప్తారు. అప్పుడప్పుడు మీ చర్చిలో ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయించండి, మంచిది. గ్రౌండ్లో పరిగెట్టించండి సార్, వీళ్ళని పరిగెట్టిస్తే కాస్త సన్నబడతారు. అలాగే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కూడా ఉంది, స్పిరిచువల్ జిమ్ ఉంది, జిమ్కి వెళ్ళాలి. అంటే భక్తి ఆటోమేటిక్గా అవ్వదు, రాదు, అలవడదు. దానికి నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి, సాధకం చేయాలి. ఎందుకని మనం పాపములో పుట్టాం, పాపమందు తల్లి గర్భం ధరించింది కదా.
స్వతసిద్ధంగా పాప బీజంతో పుట్టాం, జన్మతః పాపులం, కర్మతః కూడా ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి కర్మతః కూడా పాపం అంటించుకున్న వాళ్ళం, భేదం ఏం లేదు. యూదుడు ఎంత పాపో సమరయుడు అంతే పాపి, పాస్టర్ గారు ఎంత పాపో గొర్రెలు కూడా అంతే పాపులు. మనమందరం పాపంలో కొలీగ్స్, మనమందరం తోటి పాపులం. ఈ పాపులతో ప్రాబ్లం ఏంటంటే వీడికి రక్తి తొందరగా వస్తుంది కానీ